హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చట్స్ అండ్ డేరింగ్ మూమెంట్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గారో హిల్స్లో ఒక ఆదివారం సంతకైతే వచ్చాము. ఇది ఆదివారం రోజు మాత్రమే పెడతారండి. ఇది చాలా పెద్ద సంత. సో ఈ సంతలో ఇంకా మామూలు చిన్న చిన్న సంతలన్నిటికంటే కూడా ఎక్కువగా ఇక్కడ లభిస్తాయన్నమాట. ఇక రకరకాల చెప్పులు అయితేనేమి, బట్టలు అయితేనేమి, ప్రతిదీ మనకి స్వీట్సు, తర్వాత ఇంకా రకరకాల చేపలు, ఆఖరికి పంది మాంసం కూడా ఇక్కడే దొరుకుతుందన్నమాట. సో అట్లా పెద్ద సంత శనివారం రోజే వచ్చి చేరుతారు. మొత్తం కూడా ఇక్కడ అన్ని టెంట్లు వేసుకొని గబా గబా సర్దేసుకుంటారు. సో ఇక్కడికి డైలీ యూజ్ బట్టలన్నీ కూడా ఇక్కడే కొంటారనమాట. తర్వాత ఇక్కడ ప్రజలు ఏంటంటే మన సైడు మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి బట్టలు తీసుకుంటాం, లేదంటే డీమార్ట్ ఇట్లా వెళ్తాం కదా. కానీ వీళ్ళకి మాత్రం అలాంటి అవైలబుల్ అయితే లేదు. ఇక్కడ అంతా ఇలాంటి సంతల్లోనే తీసుకుంటారు. డైలీ యూస్కి వాడే బట్టలకి ఎప్పుడు కూడా ఎక్కువ కాస్ట్ అయితే పెట్టరు. ఇక్కడ దొరికే ఈ స్వీట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే కొత్తగా అనిపించాయి నాకు. అందుకనే కొన్ని బాగా కొత్తగా అనిపించిన కొన్ని మాత్రమే నేను తీసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చాను. ఎందుకంటే అక్కడ అన్నీ ఫ్రెష్గా చేసి అమ్ముతున్నారు. నేను వచ్చేది ఇంకా ఒక 3 days పడుతుంది. అంటే ట్రైన్లోనే 3 days పడుతుంది. కాబట్టి ఒకవేళ పాడైపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువగా అంటే నిల్వ లేని కాకుండా నిల్వ ఉండేవి మాత్రమే తీసుకున్నాను అనమాట. వాటిల్లో కూడా ఏరికోరి. సో ఇంకా ఈ మార్కెట్ మొత్తం కూడా మనం ఒకసారి తిరిగి చూద్దాం రండి. మనిషా చింతపండు దొరికిందా? సాక్స్లు ఎందుకు లేప్ప ఉన్నిల్లా? నాకు సరిపోతాయా? మరి ఈ బాగున్నాయి అప్ప టోపీలు.
Is this the one? Yeah, we can eat. Yeah. Yeah, tasty. ఇక్కడ ఒకటి గమనించండి, ఎండు చేపలు ఇక్కడ ఎక్కువగా దొరికేది ఎండు చేపలు అనమాట. ఈ ఎండు చేపల్ని ఇవేం సముద్రపు చేపలు కాదు, వాళ్ళకి అక్కడ లోకల్ నదిలో దొరికే చేపలనే ఎండబెట్టి ఇట్లా ఎండు చేపలుగా అమ్ముతుంటారనమాట. మన చేపలకి ఈ చేపలకి చాలా డిఫరెన్సెస్ ఉంది. సో ఈ చేపలు అయితే ఉప్పగా అస్సలు ఉండవు, అన్నీ చప్పగానే ఉంటాయి. తర్వాత వీళ్ళు వీటిని సలాడ్స్లో వాడుకుంటారు, ఇంకా ఏదో రకరకాలు చేస్తూ ఉంటారనమాట. మనలాగా ఎండు చేపల కూర అట్లా చేయరు. సో ఆ చేపలను మళ్ళీ కాల్చి వాటిని ఏదేదో సలాడ్స్లో కలుపుతూ ఉంటారనమాట. ఇవన్నీ వాకింగ్కి పని చేస్తాయి కదా ఈ షూస్. వాకింగ్కి పని చేస్తాయి కదా. చిన్న బాబుకి కూడా తీసుకున్నాగా, ఇంకేంది. అంతా తిరగడం అయితే అయిపోయింది. ఇకపోతే ఇంకా నేను మీకు చూపించాల్సింది పంది మాంసం కూడా దొరుకుతుంది ఇక్కడ అని చెప్పాను కదా. సో ఆ మీట్ కోసం అని చెప్పి ఇప్పుడు మేము వెళ్తున్నాము. అంటే మేము ఇంట్లో కొనడానికి కాదు, జస్ట్ వీడియో, అది కూడా వీడియో తీస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది అని. అంటే ఇక్కడ ఫేమస్ కదా, అందుకోసం అన్నమాట. ఏదో అది మీకు చూపించి మళ్ళీ మీలో ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసి చూడండి. సో లేదు మేము అన్నీ తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మాత్రం ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు నేను వెళ్ళే దారి ఆ ఫోర్క్ అమ్మే ప్రదేశం అన్నమాట. సో ఇక్కడ అంతా సౌండ్ బాక్స్లు ఇవన్నీ అమ్ముతున్నారు. సో ఆ పాటలు అవి ప్లే అయితే మనకి కాపీరైట్ వస్తుంది అని చెప్పి నేను సౌండ్ తీసేసాను. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము, వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, ఈ గంపల్లో కోళ్ళు పెట్టినట్టు పెట్టారు వీటిని. సో ఇవి చాలా నీట్గా ఉన్నాయి. వీళ్ళు పెంచుతారనమాట, చాలా శుభ్రంగా పెంచుతారు. అందుకని చెప్పి అంటే కేవలం మీట్ కోసమే కాబట్టి అలా నీట్గా పెంచుతారనమాట. పక్కనే పంట పొలాలు, అలాగే నది, ఆ తర్వాత పక్కన సంత. భలే ఉంది కదా ఈ గారో హిల్స్. సో ఇప్పుడు మనం కరెక్ట్గా కట్ చేసే చోటుకైతే వెళ్తున్నాము. నేను ఇక్కడికి వీడియో తీసుకుంటూ వచ్చేసరికి వాళ్ళు నేను కొంటానేమో అనుకొని ఒక్కొక్కళ్ళు పిలుస్తూ ఉన్నారు. నాకు ఆ భాష రాదు, నా భాష వాళ్ళకి అర్థం కాదు. అందుకని నేను ఇంకా చూసి ఓకే ఓకే అని చెప్పి అనుకుంటూ వచ్చేసాను. అయితే మా అమ్మాయి చెప్పింది అక్కడ ఎక్కువగా రౌడీలు ఉంటారు, కొంచెం జాగ్రత్త అని చెప్పింది. అందుకని నేను మళ్ళీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదులే అని చెప్పి అలా అలా అలా
మీట్ మొత్తం వీడియో తీసేసి వచ్చేసాను. ఇక్కడ మాత్రం కొనకపోతే మళ్ళీ వాళ్ళు సీరియస్ అవుతారని కూడా చెప్పింది. అందుకని చెప్పి నేను ఇంకా షూట్ చేస్తుంటే వాళ్ళకి అర్థమైంది వీళ్ళేదో వీడియో తీసుకోవడానికి వచ్చినట్టుంది అని చెప్పి. సో నేను ఇంకా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాను, అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. ఇది మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇది ఒక స్పెషల్ అనమాట, స్పెషల్ మార్కెట్ అనమాట. సో ఇలా సండే మాత్రమే ఇలా కనిపిస్తుంది. సో ఇంకా వస్తుంటే దారిలో ఇవి కనిపించాయి. ఇవి ఎక్కువగా నేను అరకు ఆ ప్రాంతంలో బొడ్డంగి పురుగులు అని చెప్పి ఎన్నో వీడియోస్లో అయితే నేను చూశాను, ఇక్కడ రియల్గా చూస్తున్నాను అనమాట. సో ఆ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కదా పురుగులు, వాటిని నేను చేత్తో కూడా ముట్టుకున్నాను. మనకి వాళ్ళకంటే కాదు, మనకి కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా కూడా నేనైతే ట్రై చేశాను అనమాట పట్టుకొని. కానీ తింటే చాలా బాగుంటాయంట వండుకొని. సో మనకు అలవాట్లేదు కదా, సో మనం తినాం. సో ఇదండి ఇవాల్టి వీడియో. నేను బైపీసీ స్టూడెంట్ కాబట్టి నాకు ఇట్లాంటి పురుగులు ఇవన్నీ పట్టుకోవడం అలవాటే. ఎందుకంటే ప్రాక్టికల్స్లో మనం అసలే ఫస్ట్ అనమాట. సో ఇట్లాంటివి అసహించుకుంటే మనం ప్రాక్టికల్స్ చేయలేం కదా. సో అందుకని అంత ఈజీగా అలా పట్టుకున్నాను అనమాట. సో అదనమాట వీడియో. ఇకపోతే ఇంకా మేము అన్నీ తీసుకోవడం అయితే అయిపోయింది, ఇక రిటర్న్ అయ్యాము. ఇదండి మొత్తం అయితే ఓవరాల్గా సంత ఇలా రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతూ ఉంటారు. లోపలికి కూడా పెట్టి అంటే పొలాలలో టెంట్లు వేసి అంత ఇలా సంత పెట్టి అమ్ముతారు. ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది, వెళ్ళే కార్లు వెళ్తూ ఉంటాయి, వెళ్ళే బండ్లు వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కార్ అయితే ఉంటుందండి దాదాపుగా. Where is Manusha? కాదు కాదంటుంటే సేమ్ ఉంటే అది కాదమ్మా, నాకు తెలుసు కదా, నేను వంటల్లా చేపలు. సో ఇది ఫ్రెండ్స్ గారో హిల్స్లోని ఒక మార్కెట్ గురించి. ఇక ఇదే చివరి మార్కెట్, తర్వాత నేను రిటర్న్ అయ్యాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. ఇక్కడ వీటిని చీపిర్లుగా ఉపయోగిస్తారు.